కళ్ల ముందు 246 పరుగుల భారీ లక్ష్యం, వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైన జట్టు 300 ఈజీగా కొట్టేస్తుందనే హైప్ సంగతులు పక్కన పెడితే కనీసం 120 పరుగులు చేయలేక ఈ సీజన్లో ఇబ్బందులు పడుతున్న టీం ఫేట్ని ఒకే ఒక్క సంచలన ఇన్నింగ్స్తో మార్చేశాడు ఈ బక్కపలచటి కుర్రాడు. పేరు అభిషేక్ శర్మ, వయస్సు 24 ఏళ్లు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ శిష్యుడు. సన్ రైజర్స్ను ఎందుకు కాటేరమ్మ కొడుకులు అంటారో తెలిసేలా హెడ్ మాస్టర్తో కలిసి ఉప్పల్లో ఓచకోత కోశాడు. హెడ్ మాస్టర్తో కలిసి పంజాబ్ మీద చేసిన దాడి మాటలకు అందనిది, వర్ణనకు దొరకనిది. 21 బాల్స్కే హాఫ్ సెంచరీ, 40 బంతుల్లో సెంచరీ. వదిలితే నిన్న క్రిస్ గేల్ 175 పరుగుల రికార్డు కూడా బద్దలు కొట్టేసేవాడే. అంత ఆకలి మీద కనిపించాడు అభిషేక్ శర్మ. ఈ సీజన్లో మొన్నటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక్క 6 కూడా కొట్టలేకపోయిన అభిషేక్ నిన్న ఒక్క మ్యాచ్లోనే 10 సిక్సర్లు బాది రుద్ర తాండవం ఆడాడు. 106 మీటర్ల భారీ 6 కొట్టాడు స్టేడియం బయటికి. కొండంత లక్ష్యాన్ని మంచుగడ్డలా కరిగించేస్తూ వీర విధ్వంసమే సృష్టించాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు 10 సిక్సర్లతో 144 పరుగులు చేసి అవుటైన అభిషేక్ అప్పటికే సన్ రైజర్స్ విక్టరీని డిసైడ్ చేసేసి వెళ్ళాడు. సెంచరీ చేశాక అభిషేక్ సెలబ్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హాఫ్ సెంచరీ కొట్టి ఎల్ సింబల్ చూపిస్తూ ఫ్యాన్స్ మీద తన లవ్ని ప్రకటించే అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక తన జోబులో నుంచి ఓ చీటీ తీసి అందరికీ చూపించాడు. దానిపై "దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ" అని రాసుకొచ్చాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి తన మీద తనకి, అలా రాసుకొచ్చి మరీ సెంచరీ కొట్టి ఫ్యాన్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి. కావ్యమారం లేదు, ప్రీతి జింత లేదు, ఎస్ఆర్హెచ్ పంజాబ్ అనే తేడానే లేదు. అభిషేక్ వీరబాదుడికి నిన్న అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే అభిషేక్ అవుట్ అవగానే టీమ్స్తో సంబంధం లేకుండా అందరూ వచ్చి అభిషేక్ శర్మను అభినందించి ఆ సంచలన ఇన్నింగ్స్ను మరింత స్పెషల్గా మార్చారు. Thank you.